ముక్తి చారి సాధీల అన్నీ దొరుకుతున్నాయి. అతడే దేవుడు. జ్ఞానిత్వాత్వేవ మే మతం. భగవంతుడు శ్రీకృష్ణుడు. జ్ఞాని అంటే ఏంది అంటే భగవంతుని భక్తి చేయాలని కడుపు నిండా ఆపేక్ష ఉన్న వాళ్ళందరూ జ్ఞానులే. వాళ్ళందరూ భగవంతుని యొక్క స్వరూపాలని మొక్కాలే. జ్ఞానేశ్వర మహారాజు స్వరూపాలను మొక్కాలే. నేను హరిపాఠం తెలుగులో రాసి 15,000 పుస్తకాలు పంచి భజగోవిందం తెలుగులో రాసి ఇప్పుడు ప్రింట్ చేయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత మీకు చెప్పే సందేశం ఏంటంటే జ్ఞానిత్వాత్వేవ మే మతం. ఎవరికైతే భజన చేయాలని ఉంటుందో, భక్తి చేయాలని ఉంటుందో, పూజ చేయాలని ఉంటుందో, భగవంతుని ఆరాధించదు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుని ఆరాధన గురించే నా జీవితము అనుకున్న వాళ్ళందరూ జ్ఞానులే, వాళ్ళందరూ భగవంతులే. వాళ్ళనే మనము భగవంతుడిగా భావించి భక్తి మార్గంలో చేరడమే దీని యొక్క మనము హరిపాఠం చెప్పడం కానీ తర్వాత వగైర పూజలు చేయడం కానీ దీని యొక్క సారాంశము. అందు గురించి జ్ఞానిత్వాత్వేవ మే మతం. భగవంతుడు ఏమంటుంటే భగవద్గీతలో కూడా జ్ఞాని నేనే, అతన్ని వేరే చూడకుండా అతను భగవంతునిగానే చూడుండ్రు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వాక్యాన్ని జ్ఞాని ఎవరు అని అంటే మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే భజన చేయాలి, భక్తి చేయాలి, గుడికి పోవాలి, పూజ చేయాలి, సంస్కారంగా జీవించాలి. ఇవన్నీ వగైర బాగుంటాయి. గుడికి పోతే అన్నీ వస్తాయి. అందుకే అంటాడు దేవాచే ద్వారి ఉభాక్షణభరి తేని ముక్తి చారి సాధీలా. హరిముఖే మన పుణ్యాచి గణన కోనుకరి. జ్ఞానేశ్వర్ మహారాజ్కి జై. నేను భజగోవిందం పుస్తకాన్ని ప్రింట్ చేస్తున్నా. ఎవరన్నా సత్యకర్మ లోపల సహాయకరిస్తే మీరు సహకరించాలని ఈ విధంగా మీకు ఒక సందేశం ఇస్తున్నా. మీరు నాకు భజగోవిందం ఆల్రెడీ PDF నా దగ్గర ఉంది. ఇవరకు హరిపాఠం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రింట్ చేయాలని నేను చూస్తున్నా. మీకు ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలనుకుంటే ఇదే ఫోన్ నంబర్ మీద నాకు పంపించండి.